శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇది జగన్ గారు ఏమన్నారంటే నెక్స్ట్ ఎలక్షన్లో మేమే వస్తాము అధికారంలోకి అని చెప్పేసి అన్నారు. అంటే నిజమేనా? ఎట్లా రావచ్చండి, ఎవరు కూడా చెప్పలేం. మనకి ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళ ప్రయత్నం ఏంటంటే వాళ్ళు సత్మార్గంలో ప్రయాణం చేస్తూ ప్రజలకు మంచి పనులు చేస్తూ ప్రజల్లో ఉంటే తప్పనిసరిగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రానాకు అవకాశం ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒకప్పుడు ఓడిపోయారు, మళ్ళీ ఏంటంటే అధికారంలోకి వచ్చారు, మళ్ళీ ఓడిపోయారు, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి జయాపజయాలన్నది ఏంటంటే మన చేతుల్లో ఉండదు, ప్రజల చేతుల్లో ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఏంటంటే అనుకూలంగా మనం ఏంటంటే వాళ్ళ సమస్యల మీద ప్రయత్నం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి ప్రజల తాలూకు వానంతా కూడా ఏంటంటే అసెంబ్లీలో కూడా వినిపించాలి మనకి. అలాగే వారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే మంచి టీంని స్పీకర్స్ని ఏంటంటే మంచి బాగా ఉన్నటువంటి వాళ్ళు పెట్టాలి మనకి. కొంతమంది ఉన్నారు, దానివల్ల ఏంటంటే మనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచివారు అయినా సరే కానీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మంచి వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడేటువంటి మాట తీరు బాగా పడడం వల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా ఏంటంటే వాళ్ళంతా వాళ్ళ వాయిస్ బాగాక వ్యతిరేకంగా ఏంటంటే ఎక్కువగా జనాలంతా రావడం కూడా జరిగింది. కొంతమంది టీంను మార్చుకోగలిగితే తప్పనిసరిగా ఇప్పుడు 11 సీట్లు వచ్చాయి కానీ దగ్గర మంచి మెజార్టీ మనకి ఎక్కువ సీట్లు రావడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు. ఓటింగ్ అయితే ఉంది, అలాగే ఓటింగ్ ఉన్నది కాబట్టి దాన్ని ఏంటంటే కరెక్ట్గా వీళ్ళు హ్యాండిల్ చేసుకోవడం ఉంటుంది. మంచి వాళ్ళకి ఏంటంటే మనకి ఇచ్చి ఇప్పుడు ఎవరైతే ర్యాష్గా మాట్లాడి ఈ విధంగా డ్యామేజ్ జరిగిందో వాళ్ళందరినీ కూడా మనకు పక్కన పెట్టాలి. వీరు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి కొత్త టీంని ఏంటంటే అక్కడ యాడ్ చేసి కొంతమందిని ఎవరైతే అగ్రెసివ్గా ఉన్నారో వాళ్ళంతా కూడా కొంచెం సైలెంట్గా ఉండి ఇవన్నీ చేస్తే తప్పనిసరిగా ఏంటంటే విన్ అవటానికి మళ్ళీ అవకాశం ఉంటుంది. ఇప్పుడు విన్ అన్నది ఇప్పుడు ఇంకొక విషయం సార్, వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకుండా జనాల మధ్యలో ఉంటున్నాం కదా అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ విధంగా చూసుకుంటే మేము ఎట్లాగా నెక్స్ట్ అధికారంలోకే వస్తాము, అసెంబ్లీ రావాలి అనేసి ఉంటారు. అసెంబ్లీకి వచ్చినా కూడా ఇదే కదా మేము మాట్లాడేది, అందుకే జనాల మధ్యలో ఉండి మేము పోరాడుతున్నాము అని చెప్పేసి అంటున్నాం. అదేలేండి, ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించింది దేనికండి? అసెంబ్లీ తాలూకు ఏంటంటే మనకి ఎప్పుడైతే ఉన్నాయో దాన్ని కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. అసెంబ్లీ ప్రోగ్రామ్స్ అయిపోయిన తర్వాతనే ప్రజల్లో తిరగడం గట్రా అన్నది అది సెకండరీ మనకి. అసెంబ్లీకి వెళ్ళడం మానేసి నేను ఏంటంటే మనం ఇప్పుడు పిల్లోడు ఉంటాడు, మీ స్కూల్ మానేసి నేను బయటకు వచ్చి చదువుకుంటాను నేను తిరుగుతానంటే ఎక్కడవుతుంది మీకు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏంటంటే అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీకి వెళ్ళాలి, అసెంబ్లీలో మాట్లాడవలసిందంతా మాట్లాడాలి. ప్రజల్లోకి వచ్చి అతను మళ్ళీ అధికారంలో రావాలంటే ఏ విధంగా చేస్తే మనం అధికారంలోకి వస్తాము, మనం ప్రీవియస్ చేసినటువంటి తప్పులు ఏ విధంగా మనం చేసా అవి కరెక్ట్ చేసుకుని ముందుకెళ్తే తప్పనిసరిగా రావడానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే అధికారం అన్నది ఏంటంటే ఏ ఒక్కరి సొత్తు కూడా కాదు. అది మనకి ఏంటంటే మనకు ఒకప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే స్టార్టింగ్లో ఏంటంటే రాలేదు, సెకండ్ టైం మంచి మెజారిటీ వచ్చారు. కానీ మరి అనివార్య కారణాల వల్ల కొంతమంది వాళ్ళు ఏంటంటే అది కరెక్ట్గానే టీం బాగోపోవడం వల్ల ఏమైందంటే మీకు కొద్దిగా అవినీతి అవ్వచ్చు, ఇలా దౌర్జన్యంగా చేయడం ఇవన్నీ ఏంటంటే పబ్లిక్లో ఏంటంటే బ్యాడ్గా తీసుకురావడం వల్ల కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఓడిపోవడం జరిగింది. 11 కాకపోయినా కనీసం 50-60 సీట్లన్నా రానికి అవకాశం ఉండేది. కానీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు మాడతీరు బాగోపోవడం వల్ల మీకు చాలా డ్యామేజ్ జరిగింది. ఆ డ్యామేజ్ కంట్రోల్ చేయడం కొంతమందిని ఇమీడియట్గా ఏంటంటే చేంజ్ చేసి కొత్త వాళ్ళు పెట్టి మళ్ళీ ఏంటంటే 4 సంవత్సరాలు ఇంకా మీకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇప్పుడు నుంచి చేస్తే విన్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. అదేంటంటే మన చేతుల్లో ఏంటంటే మనం కష్టపడి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ఇవన్నీ చేసి ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు ఏ అయితే హామీలు ఇచ్చారో అవన్నీ ఎట్ల మీద నెరవేర్చకపోతే వాళ్ళ మీద ఫైట్ చేసి మన ప్రజల తరపున మాట్లాడి ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, ప్రీవియస్గా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఇవన్నీ ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏంటంటే పనితీరు ఎలాగుందో రెండు కంపేర్ చేసుకున్నప్పుడు దీనికంటే అది బెటర్గా ఉన్నదంటే మళ్ళీ పబ్లిక్ ఏమవుతుంది ఆటోమేటిక్గా ఓటు మళ్ళీ చేంజ్ అవుతుంది. మీకు చేంజ్ అయ్యి అధికారంలోకి ఏంటంటే రానకు కూడా మీకు అవకాశం ఉంటుంది. అదేంటంటే వాళ్ళ చేతుల్లో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇంకొకటి జగన్ గారు ఏమంటున్నారంటే మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు ఇవ్వలేదు, సో రైతులకు భరోసా ఇస్తున్నారు అది ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తారు, ఎప్పుడు అమలు చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఇవన్నీ ఎప్పుడు అవ్వచ్చు సార్? అంటే యాక్చువల్గా అంటే హామీలు అన్న ఏంటంటే మన రాష్ట్ర తాలూకా ఆదాయాన్ని పెట్టేటంటే ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గానే అధికారంలో రావడం కోసం అలాగని చెప్పి ఎవరు పెడితే వాళ్ళు ఇష్టాచారంగా ఏంటంటే హామీలు ఇవ్వడం, అధికారంలో రావడం, దాన్ని ఏంటంటే అమలు చేయడానికి ఏంటంటే వీళ్ళకి ఏంటంటే సాధ్యం కాకపోవడం వల్ల ఏంటంటే మనకి ప్రతిదీ కూడా ఏంటంటే ఆ విధంగా మనకి ఉన్నది మీకు. అందువల్ల ఏదైతే అమలు చేయడానికి అవకాశం ఉన్నదో అవే చెప్పడానికి ఏంటంటే చెప్తే మంచిది అనమాట అండి. ఇప్పుడు ఇవన్నీ ఎప్పుడైతే అమలు కాలేదో మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఏంటంటే మనకి వీళ్ళు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా అవుతారు కదా. మీకు ఇక పలానా హామీలు ఇచ్చారు నెరవేర్చలేదు అనుభూతులకి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ రాలేదో వాళ్ళందరూ కూడా ఏంటంటే నెక్స్ట్ టైం ఏంటంటే వీళ్ళకి వేయకపోయినాక అవకాశం ఉంటుంది మీకు. అందువల్ల ఏంటంటే చేస్తే కూటమి ప్రభుత్వం బాగుంటుంది, చేయకపోతే జగన్మోహన్ రెడ్డికి కూడా ఓటింగ్ ఏంటంటే ఉన్నది కానీ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది మీకు. లాస్ట్ ఇయర్ సార్ నెక్స్ట్ టైం మరి జగన్ గారు రావచ్చు అనుకోవచ్చా ఏంటి ఒక మాట? అదేనండి ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఏంటంటే కంటిన్యూ అవుతుందా,
లేదంటే మనస్పర్ధలు వచ్చి ఎక్కడన్నా మనకి ఏమైనా డిస్టర్బెన్స్ అవి ఏమన్నా మనం విడిపోవడం గట్రా జరుగుతుంది ఏంటంటే చూడాలి. మనకి 4 సంవత్సరాల్లో ఏదన్నా కూడా అవ్వచ్చు మీకు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అధికారంలోకి వస్తారని అనుకోలేదు మనకి. కానీ ఏమైంది అనుకోకుండా ఏంటంటే ఒక శక్తి రూపంలో ఏంటంటే మనకి పవన్ కళ్యాణ్ గారు రావడంతో మీకు ఇక్కడ విన్ అవ్వడం జరిగింది మీకు. అలా 4 సంవత్సరాలు ఏంటంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఒక శక్తి వచ్చి యాడ్ అయింది అనుకోండి, యాడ్ అవుతే ఏంటంటే అతను కూడా విన్ అవడానికి అవకాశం ఉంటుంది, చెప్పలేం మనం. ఇప్పుడు శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు, మీకు ఏదైనా కూడా జరగచ్చు మనకి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, కూటమి ప్రభుత్వం వచ్చేసి ఇప్పటివరకు బాగానే ఉంది, కానీ ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో కలిసి ఉంటారా ఉండరా అని చెప్పేసి అన్నారు కదా, అంటే ఉంటుంది అనుకోవచ్చా లేదా? ఇట్లా ఉండటానికి అవకాశం ఉంటుంది మనకి, లేదంటే ఏదైనా జరిగి ఉంటుంది. మనం చాలా పార్టీలు చూసాం కదా మనకి. ఈ లోపల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఏంటంటే ఈ ఓటింగ్ శాతం పెరగచ్చు, నాయకులు పెరగచ్చు. పెరిగినప్పుడు ఏంటంటే వీళ్ళు ఏంటంటే సీట్లు ఎక్కువగా అడగచ్చు, వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఏదన్నా జరగచ్చు మనకి. ఇప్పుడు వీళ్ళు అడిగిన సీట్లు వాళ్ళు ఇవ్వలేదు అనుకోండి, అయితే మేము ఇండివిజువల్గా పోటీ చేస్తామని కూడా అనవచ్చు మనకి. మనం ఏదైనా జరగచ్చు, మనం చెప్పలేం కదా మనకి. 4 సంవత్సరాలు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఈ లోపల మనకి పార్టీని బలోపేతం చేసుకొని మరి మంచి నాయకులు తయారు చేసుకున్నారనుకోండి, తయారు చేసుకుంటే ఇతను కూడా ఛాన్స్ ఉంది. ఇప్పుడు 21 వచ్చేది ఏంటంటే అది 50కి 60కి పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. మరి ఎప్పుడైతే ఇతనికి ఏంటంటే మనకి టికెట్స్ రేషియో పెరిగింది అనుకోండి, మరి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి మరి ఆ రేషియోలో పెంపకాలు ఎలాగుంటే తెలియదు కదా. పెంపకాలు కరెక్ట్గా ఉంటే మళ్ళీ విన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఇన్ కేసు ఎక్కడైనా చేంజెస్ ఏమైనా వస్తే చెప్పలేము మనం.